వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ కూటమి పెద్దల్ని అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని కూడా ఘాటుగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. అంటే 6 నెలల పరిపాలనా కాలం పూర్తి చేసుకున్నటువంటి కూటమి సాధించింది ఏంటి? 6 నెలలు మేము ప్రతిపక్షంగా ఉన్నాం, మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ కోర్టుకు సైతం వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది ఏంటి? అంటే అధికారం పోయినా అహంకారం తగ్గలేదు వాళ్ళకి అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో నిజమెంత? అలాగే తోలు తీస్తా, ఇకపై ఊరుకునేది లేదు, తోకలు కత్తిరిస్తాం అని చెప్పి చేసినటువంటి హెచ్చరికలు దేనికి సంకేతం? అధికారంలో ఉన్నారు, చర్యలు తీసుకోవడం మానేసి హెచ్చరికలకే పరిమితం అవుతున్నారు అన్నటువంటి పాయింట్ కూడా మనం కాస్త ఈ చర్చలో తీసుకోవాలి. ముఖ్యంగా ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా వ్యవస్థలన్నీ సరే మన చేతుల్లోనే ఉండాలి, మనం చెప్పినట్టే వినాలి అనేటువంటి ఒక కార్యక్రమానికి కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఇప్పటికీ కూడా ఉన్నారు, దానికి అలవాటు పడిపోయి ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎంపీడీఓ జవహర్ బాబు గారి మీద జరిగినటువంటి దాడి, అంటే ఆయన వాళ్ళు వెళ్ళి అడిగింది ఏంటి? ఎంపీపీ గారు రూమ్ తాళం వేసింది, ఆ రూమ్ తాళాలు ఇస్తే మేము లోపలికి వెళ్ళాలి అని. ఎంపీపీ గారు ఉంటే తప్ప మేము తాళాలు ఇవ్వమని చెప్పి ఎంపీడీఓ చెప్పడంతో ఇంకా వాళ్ళకి ఆగ్రహం వచ్చి అక్కడ ఉన్నటువంటి కుర్చీలు అన్నీ కూడా తీసి ఆయన మీద విచక్షణారహితంగా దాడి చేయడం. ముందు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తే అయిపోతుంది కదా, అది చేయకుండా ఇంకా వాళ్ళకి అహంకారం తగ్గలేదు, 11 సీట్లు వచ్చినా కూడా నాయకులకు బుద్ధి రాలేదు, ఇలాంటి మాటలు హెచ్చరికలకి పరిమితం చేయడం అనేది కాస్త సమంజసం కాదేమో కూటమి ప్రభుత్వానికి అనేది ఒక పాయింట్. అయితే మాకు అధికారం పోతే పోయింది, 39 నుంచి 40% సీట్లు మాకున్నాయి, మాకు ఉండాల్సిన బలం మాకుంది, సో మేము ఏం చేసినా పడుండాల్సిందే అనేటువంటి ఒక ధోరణి వైసీపీ వాళ్ళు తీసుకెళ్తుంటే మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి 11 కూడా ముందు రావు. ఇప్పటికే పోగొట్టుకున్నటువంటి పరువుని ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి, ఎందుకంటే నిన్న విద్యుత్ బిల్లు బాగా పెరుగుతున్నాయి, ఛార్జీలు మోత మోగుతోంది అంటూ ప్రజా పోరాటానికి పిలుపునిచ్చారు. కాబట్టి మరి దాంట్లో తప్పులు ఎవరు ఉన్నాయి ఏంటి అనేది తర్వాత విషయం. ముందైతే ఒక ప్రతిపక్షంగా ప్రజల్లో ఉండాలి అన్నటువంటి ఒక పద్ధతికి అలవాటు పడుతున్నారు కాబట్టి స్వాగతించాలి, తప్పులేదు. కానీ ఇలాంటి పనులు కూడా మేము చేస్తాం, దాడులు చేస్తాం, అవసరమైతే మా ఇష్టం వచ్చింది చేస్తాం, మీరేం వాళ్ళ భాషలో అనలేంగానమాట అంటే మాత్రం ముందు ప్రజలే ఇంకా గట్టిగా సమాధానం చెప్తారు. సో మొత్తానికి అధికారుల మీద దాడి చేసినటువంటి దాని మీద ఈరోజు మన చర్చ. మనతోటి దీని మీద వారి అభిప్రాయాలు తెలియజేయడానికి అందుబాటులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ దళిత మహిళా నేత చీలి విజయ్ గారు, అలాగే కమలారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అనలిస్ట్ మస్తాన్ రావు గారు. సో వాళ్ళిద్దరు తర్వాత జాయిన్ అవుతారు మెల్లగా. ముందుగా మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు కాబట్టి మస్తాన్ రావు గారితో దీన్ని స్టార్ట్ చేద్దాం. ఎస్ మస్తాన్ రావు గారు, అంటే దీన్ని ఇప్పుడు ఏమనాలి? కూటమి పాలన మొత్తం గాడి తప్పింది అనాలా, లేదు అంటే ప్రతిపక్షం విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు చేస్తోంది అనాలా? అబ్బాయి చేస్తున్నాడు అంటే మీరు ఇప్పుడు మనం బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారాలు. నమస్కారం సార్. ప్యానల్లో జాయిన్ అవుతున్న వాడికి కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల మీద పట్టు దొరకట్లేదని చెప్పేసి తొలగించి వినపడతా ఉంది. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా అధికారుల్లో ఎటువంటి భయాందోళనలు ఉన్నాయనేది ఈ సంఘటన స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని బహిరంగంగా, అంటే కూటమి ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు వస్తాయి అని భావించినప్పటికీ కూడా ఆయన తనకు తనకు అందిన సమాచారాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఆ విధంగా పిఠాపురంలో అధికారులందరూ కూడా ఈ విధంగా ఇంకా వైసీపీ ఉందనుకునే విధంగా వాళ్ళకి సహకరిస్తామన్నారు. అది తప్పు. చట్టబద్ధంగా పనిచేయండి, మీరు ఎప్పటికైనా న్యాయబద్ధంగా పనిచేయండి. మీ విధి నిర్వహణ రాజ్యాంగం ప్రకారం ఒక ఉద్యోగస్తుడు ఏ విధంగా అయితే విధి నిర్వహణ చేయాలో అది చేయండి అంటున్నా, అయినా కూడా చేయలేకపోతున్నారు అనేది ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఇంకోటి కూడా చూడాలి. ఇక్కడ వైసీపీకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అధికారుల మీద పట్టుని ఇంకా ఎక్కడికక్కడ చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు నిజానికి ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా గాలివీడు సంబంధించి చూస్తే ఇది ఒక మండల పరిషత్ అధ్యక్షులుగా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మహిళలు ఎవరు కూడా అక్కడికి వచ్చి ఎంపీపీగా పనిచేసే పరిస్థితి ఉండదు. వాళ్ళ భర్త కానీ
వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ లేదా ఇట్లా వాళ్ళ కుమారుడు కానీ ఇలా పనిచేస్తున్న పరిస్థితికి అందరూ అలవాటు పడిపోయారు. ఆ అలవాటు పడిన నేపథ్యంలో అయితే కూడా ఇక్కడ ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో అది ఆ ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జిల్లా కాబట్టి అది ఇంకొద్దిగా ఎక్కువగా కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటారు. అగ్రెసివ్ గా అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు అధికారులు కానీ ఎవరైనా. మనం చూస్తా ఉన్నాం అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన దగ్గర నుంచి కూడా మనం చూస్తా ఉంటే మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంటుంది అక్కడ. సో అదే నేపథ్యంలో ఎంపీడీ గారు అంటే ప్రభుత్వం మారింది కాబట్టి సార్ మారింది, అంత ముందులాగా మేము ఇప్పుడు తాళాలు ఇచ్చి మీరు వచ్చి ఇక్కడ కూర్చొని మా అందరికి ఆదేశాలు ఇస్తే కుదిరే పరిస్థితి లేదు సార్, నేను చెప్తున్నాను సార్ మీకు అని చెప్పేసి అతను చెప్పారు. అయితే వీళ్ళు అధికారంలో లేము అనే విషయాన్ని మర్చిపోయి యథేచ్ఛగా అక్కడ 20 మంది కలిసి అతన్ని కొట్టడం, అతన్ని దూషించడం, లేకపోతే కింద పడేసి కొట్టడం, పిడిగుద్దులు కొట్టడం, ఇవన్నీ జరిగిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. చాలా దారుణమైన విషయం అనమాట. అంటే కేవలం అతను అర్హత లేదు, వాళ్ళ మదర్కి అర్హత ఉంది, అతనికి రాజ్యాంగ పరంగా కానీ ఇంకా వేరే పరంగా కానీ ఎటువంటి సంబంధం లేదు జవహర్ బాబు అనే వ్యక్తికి. మరి అతను వచ్చి ఒక విధి నిర్వహణలో ఉన్న ఎంపీడీఓని ఆ విధంగా కొట్టడం అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన నాయకుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయలేకపోతుంది, ఇంకా అధికారుల మీద వాళ్ళు ఎలా జులుం ప్రదర్శిస్తున్నారనే దానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తున్న పరిస్థితి. ఇప్పుడు దీని నుంచి ఏంటంటే నేర్చుకోవాల్సింది, ఇప్పుడు యాక్చువల్ గా 13 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు, ఆ సుదర్శన్ రెడ్డిని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అదంతా బానే ఉంది. అయితే అంటే ఇది మస్తాన్ రావు గారు ఇది కేవలం ఈ సుదర్శన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇదే విషయాన్ని కమలారెడ్డి గారు బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వినిపిస్తోంది, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ వినిపిస్తోంది, కొంచెం సైలెంట్ గా ఉండమని చెప్తారా పక్కన ఉన్న వాళ్ళని. ఎంపీడీఓ కానీ కింది స్థాయి ఉద్యోగులకు భరోసా కల్పించాల్సింది ఎవరు? జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళు ఉంటారు. కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం మారింది కాబట్టి మనము సక్రమంగా విధి నిర్వహణ చేద్దాము, మన మీద ఎటువంటి ఒత్తిడి లేవు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయినా కూడా వాళ్ళలో ఆ ధైర్యం కానీ అది రావట్లేదు. అందుకనే పాపం ఆయన ఈ రోజు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇక అక్కడికి పవన్ కళ్యాణ్ గారు మస్తాన్ రావు గారు ఒక్క సెకండ్ గారికి సంబంధించి మస్తాన్ రావు గారు ఒక్క సెకండ్ హోల్డ్ ఉండండి. విజయ్ గారు, కమలారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. స్వాగతం అండి, నమస్కారం ఇద్దరికి కూడా. కమలారెడ్డి గారు, అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మస్తాన్ రావు గారు వన్ సెకండ్, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుని గౌరవిస్తున్నాం, ప్రభుత్వం మీద ప్రభుత్వం తప్పు చేసేటువంటి తప్పులకి మేము ప్రశ్నిస్తాము, ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. అభినందనీయం, స్వాగతం కూడా, తప్పులేదు. కానీ అధికారం లేని చోట మా ఇష్టం, మేము అక్కడికి వచ్చి ఆ తాళాలు ఇస్తే మేము లోపలికి వెళ్ళి కూర్చుంటాం, ఆధిపత్యం మాదే, అధికారి ఎవడైతే నాకేంటి నేను చెప్పింది చెయ్యాలి, ఈ ధోరణి ఎంతవరకు సమంజసం సదరు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమందికి? నమస్తే అండి, డెబిట్ లో అందరికీ నమస్తే. అట్లా అంటే ఎవరికి వాళ్ళు ఊహించుకుని వాళ్ళు అలా మాట్లాడారని అక్కడ సాక్ష్యాలు ఉన్నాయా? ఇప్పుడు మనం ఊహించుకొని అక్కడ తప్పు ఏం జరిగింది అనేది అక్కడ విచారించి ఆలోచించి మాట్లాడిన విషయాలు వాళ్ళు మటుకు ఎందుకు తొందరపడతారండి? 2 చేతులు కలవందే చప్పుడు ఎలా అయిద్దండి? 2 చేతులు కలిస్తేనేదా చప్పుడు అయ్యేది? వాళ్ళు అలా మాట్లాడారని మనం అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అక్కడ ఆలోచించి ఏం జరిగిందని తెలుసుకోకుండా మరి వైఎస్ తాట తీస్తా తోలు తీస్తా అని చిన్న వాళ్ళు కాదు, పెద్ద వాళ్ళు మాట్లాడారు. ఈ రోజు వచ్చారు, ఆ రోజు నుంచి ఏమైపోయారు? చిన్న పిల్లల్ని తీసుకెళ్లి మళ్ళీ మర్డర్లు చేసి, మానభంగాలు చేసి చంపేసి, ఇక్కడ పల్నాడులో లోపల ఇంట్లో ఉండేవాళ్ళు కూడా బయటికి లాగేసి నరికి, చేతులు నరికి, కాళ్ళు నరికి చంపేసి, ఎంత ఘోరాలు నేరాలు జరుగుతా ఉన్నప్పుడు బయటికి రాని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చేయా తాట తీస్తాను, ఇంకా వాళ్ళ రాజ్యం ఉందనుకుంటున్నారు అనే మాటలు ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లలు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి, కమలారెడ్డి గారు, ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి మీ పార్టీలో ఉన్నటువంటి పదవి ఏంటి? ఆయన పదవులు ఉన్నాయి లేవా అనేది పక్కన పెట్టి, ఇప్పుడు పదవులు ఉన్నాయా లేదా అని కాదండి, అక్కడ న్యాయం, ఇప్పుడు న్యాయం ఆలోచించాలండి. జిల్లా అధ్యక్షుడు, ఒక కార్యకర్త, ఏదో ఒకటి ఉందండి. ఇప్పుడు ఏం జరిగిన న్యాయాన్ని ఆలోచించాలి కానీ మన పదవులు ఉన్నాయా అక్కడ, ఏం వాళ్ళ ఎంత పెద్ద పదవా చిన్న పదవా అని మనం ఆలోచించకూడదు. అక్కడ న్యాయం ఏం జరిగింది, అన్యాయం ఎవరు జరిగింది?
పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ డిప్యూటీ సీఎం హోదాలో అలా మాట్లాడొచ్చా? ఉమ్. అటు ఇటు ఇద్దరికి న్యాయం చేస్తూ ఉండాలి కానీ ఒక వైపునే మాట్లాడి అంటే అట్లా ఎలాగా మాట్లాడడం చావ చాలా చేత అన్యాయం. కుర్చీలు తీసుకొని చావ చేత కొట్టేసి తీసుకెళ్లి పడేస్తే వాళ్ళ తరఫున మాట్లాడకూడదు. మాట్లాడాలండి. న్యాయం అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయం అక్కడ జరిగితే ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ అది ఆలోచించి చెయ్యాలి అక్కడ. ఇప్పుడు అమ్మ అంటే అమ్మ అంటారండి, నీ అమ్మ అంటే నీ అమ్మ అంటారు. అట్లా ఏంటంటే మనము ఒక మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అక్కడ ఏం జరిగిందనేది చూసుకోవాలి. నేను అనేది ఏంటంటే అక్కడ ఆలోచన లేకుండా వచ్చేసి ఇక ఆ ఫ్లైట్ లో దిగి ఆ కడప వెళ్ళి ఆ ఒక్కళ్ళనే పరామర్శించారు. రైతులు ఉన్నారంట అక్కడ, వాళ్ళు కూడా ఏందని పరామర్శించకుండా రైతుల దగ్గరకు కూడా వెళ్లకుండా ఇక్కడే ఇది చేసి, అంటే అక్కడ ఎలా ఉందంటే ఒక సినిమా యాక్టర్ లాగా నిరూపించుకున్నారు కానీ ఒక రాజకీయ నేతగా లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఒక ఆలోచన లేకుండా మాట్లాడారు. అది అట్లా ఉండకూడదండి. ఏంటంటే ఈయన డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళారు కాబట్టి అక్కడ న్యాయాన్ని పరిశీలించి మాట్లాడాలి. వాళ్ళ రైతులు కూడా పరామర్శించాలి. ఏది లేదు. ఇంకా ఏంటంటే అప్పుడు జరిగినవన్నీ కూడా ఈయన కామ్ గా ఉండి అలా ఏదో వచ్చేసి వెళ్ళిపోయి అట్లా ఒక ఎట్లా చిన్నపిల్లలు చేసినట్లుగా ఉంది కానీ ఒక రాజకీయ నాయకుడిలాగా లేదు, డిప్యూటీ సీఎం లాగా లేదు. సినిమాలు చేసుకున్నట్టుంది కానీ షూటింగ్ వచ్చి ఒక 5 నిమిషాలు షూటింగ్ చేసిపోయినట్టుంది, 5-10 నిమిషాలు చేసిపోయినట్టుంది. కానీ ఇది ఎట్లా ఎవరైనా చూసిన వాళ్ళు ఇది డాక్టర్ ఏమంటారంటే సుధాకర్ మాస్క్ గురించి అడిగినప్పుడు, కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకున్నప్పుడు, సీతానగరంలో దళితుడు వరప్రసాద్ శిరోముండనం జరిగినప్పుడు, తర్వాత సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ విధంగానే వెళ్ళి పరామర్శించి ఆ రోజు చేయగలిగారా? అబ్దుల్ అవునండి. సలాం అప్పుడు అబ్దుల్ సలాం అబ్దుల్ సలాం కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ సలాం కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు కమలారెడ్డి అలా గారు, ఎందుకు జరిగిందని అబ్దుల్ సలాం కుటుంబం చెప్పండి. అబ్దుల్ సలాం కుటుంబం మూకుమ్మడిగా రైలు కింద పడి చనిపోతే చిన్నారి పిల్లలు ఆ రోజు ఎక్కడున్నారు? మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రులు 5 ఉన్నారుగా, మీకు ఎక్కడికి వెళ్ళారు అందరూ? ఇప్పుడు వాళ్ళందరూ రాలేదు కదండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మీరు చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతున్నారు అంటే నవ్వొచ్చింది. రెడ్డి గారు మాట్లాడారండి. రైట్. ఆ రోజు ఎక్కడ అన్యాయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడైనా ఖండించారు, ఇది తప్పు జరగకూడదు ఇలా అనేది ఆయన మాట్లాడారు. మీరు మర్చిపోయారేమో కానీ మళ్ళీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన కంపల్సరీగా ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన మాట్లాడతారు. అంటే తప్పు చేసావయ్యా, కాదు తప్పు చేసావయ్యా అనంతబాబు, నువ్వు అలా చేసి ఉండకూడదు, నువ్వు డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి ఉండకూడదని హితబోధ చేశారు అనంతబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న విఐపి సెక్యూరిటీతో తీసుకెళ్లి. మరి చెప్పకుండా ఎలా ఉంటారండి? చెప్పారండి. చెప్పకుండా చెప్పారు కాబట్టేనా? ఓకే ఓకే రైట్, సరే మీరు చెప్పారంటున్నారు కాబట్టి నమ్ముదాం. ఒకసారి విజయ్ గారు, అక్కడ జరిగినటువంటి దాడి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పార్టీలో మరి పదవి ఏముందో మనకైతే తెలియదు, ఉన్నా లేకపోయినా కానీ అక్కడ దాడి జరగడం అనేది తప్పు. వాళ్ళని 2 చేతులు కొడితేనే చప్పట్లు అవుతాయి తప్పితే ఒకవైపే చూసి మాట్లాడడం అనేది తప్పది. ఏదో ఒక 5 నిమిషాల పాటు సినిమా యాక్టర్లా మాట్లాడి ఆలోచన లేకుండా వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్, చిన్నపిల్లల చేస్తలా ఉంది అన్నారు. గతంలో కూడా దాడులు జరిగినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే 11కి పరిమితం చేసిన అహంకారం తగ్గలేదు వీళ్ళకి అన్న వ్యాఖ్య పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇక మీద దాడులు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని అన్నారు. ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఒక పాయింట్, మీ కూటమి ఇంకా అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోలేదు, అంటే మీ హోల్డ్లో లేదు. ఎవరేం చెప్పినా మీరు చెప్పే మాట అయితే ఎవరు వినడం లేదు, విచ్చలవిడిగా అన్ని జరుగుతున్నాయంటే మీకు వ్యవస్థల మీద కమాండ్ అనేది లేదు అనేది ఒకటి మైనస్ తెలుస్తోంది. రెండోది, ఏదైనా జరిగినప్పుడు మాట్లాడేదంతా హెచ్చరికలకు మిగులుతోంది తప్పితే చర్యలు లేవు అన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఉంది. మీరు ఏం చెప్తారు దానికి? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మస్తాన్ గారు, కమల కుమారి గారు, ఇప్పుడు ఈరోజు ఏదైతే జవహర్ బాబు పైన దాడి జరిగిందో, ఒక దళిత్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ పైన జరిగిన దాడి విషయంలో మరి డిప్యూటీ సీఎం గారు ఇమ్మీడియట్గా స్పందించి వెళ్ళి ఆ కుటుంబానికి, ఆ యొక్క జవహర్ బాబు గారికి ధైర్యాన్ని ఇచ్చి పరామర్శించి వెళ్ళటం అనేది, ధైర్యంగా మాట్లాడడం అనేది నిజంగా అభినందనీయ పరిణామం అండి. అయితే కమల కుమారి గారు మాట్లాడిన ఆశాంతం ఏమర్థం అవుతుందంటే, ఇది సుధీర్ కుమార్ రెడ్డికి ఏ యొక్క పదవి ఉన్నదో తెలియదు కానీ దాడులు చేయడానికి అది గవర్నమెంట్ వ్యక్తుల, దళితుల, ఇంకొకళ్ళ అనే దానికి దాడులు చెయ్యడానికి వైసీపీ ప్రభుత్వంలో ఏ పదవి లేకపోయినా పర్వాలేదు, వైసీపీ అయితే చాలు మేము దాడులు చేస్తాం
మేము అధికారంలో ఉన్నామా లేదా అనేది అనవసరం. మేము వైసీపీ కార్యకర్తలమైనా ఏదైనా పొజిషన్ ఉన్నా లేకున్నా వైసీపీ అయితే చాలు మేము దాడులు చేస్తాం, అధికారులు ఉన్నా లేకున్నా అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా ఆవిడ మాట్లాడారు. ఇంకొక మాట ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వచ్చారు, వచ్చి జవహర్ బాబు గారిని పలకరించారు, పరామర్శించారు, కానీ పక్కనే ఉన్న రైతులను పరామర్శించలేదు అంటున్నారు. అమ్మ, ఎవరైనా చనిపోతే ఒక దిన కార్యక్రమానికో ఎక్కడికో వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఆ ఎమర్జెన్సీలో ఉన్న వర్క్ చూసుకుంటాం, కానీ అరే పక్కన పెళ్లి జరుగుతుంది, లేదా ఇంకొకటి జరుగుతుంది, ఇంకొక బాధితులు ఉన్నారు, లేదా ఇంకోటి ఉన్నారు అనేది ప్రయారిటీ వైజ్ చూసుకొని వెళ్తారు ఎవరైనా. ఏమో మరి మీ గవర్నమెంట్ లో శిరోముండనం జరిగినప్పుడు కానీ ఇవన్నీ కాదండి. ఒక మహిళ, గర్భిణీతో ఉన్న మహిళ రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి మానభంగానికి గురైనప్పుడు జరుగుతాయి ఎలాగా అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు? హోమ్ మినిస్టర్, ఎక్స్ హోమ్ మినిస్టర్ వనిత గారు, వైసీపీ హోమ్ మినిస్టర్. అంతేకాదు ఎన్నో దాడులు దళితులపైన జరిగినప్పుడు అప్పుడు ఏమైందండి? ప్రశ్నించారా మీరు? మీ యొక్క సీఎం వెళ్ళారా అని మీరు అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారంటే సమాధానం, సీఎం గారు వెళ్ళలేదండి, కానీ ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మేము పబ్జీ ఆడుకుంటూ, ఎరా ఏమైంది అనంతబాబు ఇలా చేశాడా, అయ్యో అలా చేయకూడదు కదా, శిరోముండం జరిగిందా, అయ్యో అలా చేయకూడదు కదా, ఇది ఇలా పలకరించారండి అని ఆవిడ చెప్తున్నారు. నాకైతే అదే అర్థమైంది. అంటే మరి ఆవిడ చూసినటువంటి వైసీపీ పరిపాలనలో మరి ఇలా జరిగింది, అలా జరిగింది, 5 ఉప ముఖ్యమంత్రులుండి ఎక్కడికి ఎప్పుడు కూడా వెళ్ళి పలకరించిన సందర్భాలు లేవు. అంతవరకు ఎందుకండి? నేను ముందుగా చెప్పినటువంటి ఆ మహిళకి, అర్ధరాత్రి గర్భిణితో ఉన్న మహిళ రేపు గురైతే అలాగే జరుగుతాయి, ఆ టైంలో వెళ్ళాల్సిన పని ఏంటని ప్రశ్నించిన వీళ్ళు ఇంతకన్నా ఏం ఆన్సర్ చేయగలరు చెప్పండి సార్? ఇంతకన్నా ఏం ఆన్సర్ చేయగలరు? ఒక పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకులు కాదు అంటుంది ఆమె, నా పరిపక్వత లేదు అంటుంది ఆమె. సరే, ఆయన రాజకీయ నాయకుడు కాదనుకుందాం, డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళారు. అన్నిటికీ మించి ఆయన ఒక మంచి మానవత హృదయం కలిగినటువంటి వ్యక్తి, ఒక గుడ్ హ్యూమనిస్ట్. కాబట్టి ఆయన వెళ్ళారు, స్పందించారు, దాంట్లో తప్పే ఉందండి. దాన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 11 సీట్లకే పరిమితం చేసిన వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 11 సీట్లు ఇంకా వాళ్ళు హెల్యూసినేషన్ లో ఉన్నారండి, ఇంకా వాళ్ళ అధికార దర్పం. సరే, వాళ్ళు 11 సీట్లు వచ్చినా, విజయ్ గారు, వాళ్ళు 11 సీట్లు వచ్చినా వాళ్ళు హెజిటేషన్ లో ఉన్నారంటే మేము ఇంకా అధికారంలో ఉన్నాము అన్నటువంటి ఒక భావనలో వాళ్ళు ఉన్నారని అనుకుందాం, పోనీ ఓకే. కానీ మీకు 164 సీట్లు మీకు ఇచ్చినా ఇంకా మేము అధికారంలో లేము అనేటువంటి దాంట్లో మీరు ఏమన్నా ఉన్నారా? అధికారం మాకు వచ్చిందా, అసలు మాకేనా అధికారం వచ్చిందా అనే ఒక సంభ్రమాశ్చర్యానికి ఏమైనా లోన్ అవుతున్నారా విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు? అధికారంలో లేము అనేటువంటి అభద్రతా భావంలో కానీ, మేము లేము అని కానీ, ఫుల్ పవర్స్ లేకుండా కానీ అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ డెవలప్మెంట్, దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ విచ్ వాజ్ డ్యామేజ్డ్ బై ద వైసీపీ గవర్నమెంట్. వైసీపీ గవర్నమెంట్ లో ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని వీళ్ళు సొల్యూషన్స్ చూసుకుంటూ వస్తున్న క్రమంలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా లేరే. ఖచ్చితంగా ఈ రోజు వచ్చారే, పోలీసులు అరెస్ట్ చేయడం మీకు తెలవదా? కొట్టుకుంటూ తీసుకెళ్లారే, SC/ST అట్రాసిటీ వేశారని మీరే చెప్తున్నారే. మీ ప్రభుత్వంలో ఇమ్మీడియట్ గా దళితుల పైన దాడులు జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా SC/ST అట్రాసిటీస్ ఎంత మంది పైన మీరు పెట్టగలిగారు? ఈజ్ దేర్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్? దాని చాలా ఉన్నాయండి, ఎంతమంది మీద పెట్టారు అనే దానికి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అంటే, ఈ 6 నెలల పరిపాలనలో ఇన్ని సంఘటనలు జరిగాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా సంఘటనలు జరిగాయి. ఇప్పటికీ మీ మీద బురద వేస్తున్నా సరే పర్లేదు, బురదే కదా వేసుకుందాం, డెవలప్మెంట్ మీద మాత్రమే మేము పెట్టామనుకుంటే కార్యకర్తలతో పాటు సామాన్యులు కూడా బలైపోతున్నారు అనేక విషయాల్లో. ఇలాంటి ఉద్యోగులు అయితే చెప్పక్కర్లేదు, ఇవి బయటకు వచ్చాయి కాబట్టి 4 విషయాలు మాట్లాడుతున్నాను తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మీకు రిపోర్ట్ కావాలంటే ఇవ్వగలుగుతాను. ఎక్కడెక్కడ ఎంతమంది మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు, దానికి మీ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఏ విధంగా సహకరిస్తున్నారు అనేది కింద స్థాయి కావచ్చు, మిడిల్ స్థాయి కావచ్చు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి లెట్ మీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక రాజకీయ వైరం అనుకోండి, వ్యత్యాసం అనుకోండి, ఏదైనా కావచ్చు, దీనికి మధ్యలో
మిగతా వాళ్ళు ఎందుకు ఈ తన్నులు తినడాలు కావచ్చు, లేదంటే ప్రాణాలు కోల్పోవడాలు కావచ్చు, అదేదో మీరు చర్యలు కఠినంగా తీసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే సానుభూతితో వెళ్ళారని అనుకుందాం, బట్ బిఫోర్ దట్ మీకు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ మిగతా వాళ్ళు కానీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపలేస్తే అయిపోయేది. దాన్ని ఎందుకు జాప్యం చేసుకుంటూ వెళ్తున్నారు? సార్ జవహర్ బాబు గారిపై జరిగిన దాడి పైన ఇమ్మీడియట్ గా పోలీసులు స్పందించారు. నాట్ ఓన్లీ జవహర్ బాబు, గతంలో శేఖర్ నాయక్, శ్రీనివాసులు రెడ్డి, ప్రతాప్ అనే అధికారి, మొత్తం ఇలా చాలా మంది మీద దాడి చేశారు, బట్ ఎవరి మీద చర్యలు లేవు. అది ఎప్పుడు జరిగింది సార్? శేఖర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, ప్రతాప్ రెడ్డి వీళ్ళందరి మీద దాడులు జరిగినప్పుడు ఎప్పుడు సార్? ఏ టర్మ్ లో జరిగింది సార్? ఏ పీరియడ్ లో జరిగింది సార్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ దట్? ఏ పీరియడ్ లో జరిగిందంటారు? అప్పుడు డ్యూరింగ్ టూ పీరియడ్స్ లో కూడా జరిగింది. ఎందుకంటే పర్టికులర్ గా ఏరియాలో ఆధిపత్యం అనేది అందరి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ విషయంలో వచ్చినప్పుడు ఎస్ మీ దగ్గర నుంచి ఇది మీరు ఒప్పుకోవాల్సినటువంటి మాట, మీ దగ్గర నుంచి అలసత్వం అనేది కాస్త ఉంది. అది ఇందాక అన్నట్టు వాళ్ళకి 11 వచ్చినా అధికారం పోలేదు అన్న అభిప్రాయం వాళ్ళదైతే 164 వచ్చినా మాకు ఇంకా అధికారం రాలేదేమో, మాకే ఇంకా వచ్చిందేమో అన్న మేబీ ఆ ఒక పాయింట్ కొంతమంది ఉండొచ్చు, తప్పలేదు. కానీ చర్యలు తీసుకోవడంలో మీరు విఫలం అవుతున్నారు. ఒక్క కేసు కాదు, అన్ని కేసుల్లో పీడిఎస్బిఎం పట్టుకున్నటువంటి దాంట్లో కావచ్చు, ఎవరిది అరెస్టులు జరగలేదు. పారిపోయినటువంటి ముద్దాయిలు చాలామంది ఉన్నారు, వాళ్ళది ఇంకా జరగలేదు. కేవలం ఒకళ్ళిద్దరిని మాత్రమే వ్యక్తిగతంగా మేము చంపేస్తాం అనుమతిస్తే అన్నటువంటి వాళ్ళంటే బోర్గడ్డ అల్లిన్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు తప్ప మిగతా దాంట్లో ఎక్కడా లేదు. ఇక సోషల్ మీడియా కేసులు అంటారా, మీ వాళ్ళని సావచేత కొట్టినా పోయేదేం లేదు, కానీ వాళ్ళని మాత్రం చక్కగా తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా పంపిస్తున్నాం అన్నటువంటి దాంట్లో మీరున్నారు. మస్తాన్ రావు గారు, అంటే ఇక్కడ ఇద్దరి మాట తీరు చూస్తున్నారు, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది. అంటే వాళ్ళేమో సపోర్ట్ చేసుకుంటే ఇద్దరి మధ్యలో తప్పు లేకపోతే, అంటే రెండు చేతులు కలగకపోతే చప్పట్లు అవ్వవు కదా అంటూ వైఎస్ఆర్సీపీ నుంచి కమలారెడ్డి గారు అన్నారు. సరే బాగానే ఉంది, చప్పట్లు కొట్టినంత మాత్రం చావచిత కొట్టక్కర్లేదని లాజిక్ మర్చిపోయారో లేదో తెలియదు. ఇక వీరు చెప్పేది ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతోంది, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అది చాలా తప్పు అన్నటువంటి మాటే ఉంది తప్ప అధికారంలో మేము ఉన్నాం, కఠినమైన చర్యలు ఉండడానికి ఇది ఎగ్జాంపుల్గా మేము చూపిస్తున్నామని వీళ్ళు చెప్పట్లేదు. దీన్ని ఎలా తీసుకోవాలి? సార్ ఇప్పుడు ఇక్కడ కమలారెడ్డి గారు మాట్లాడిన మాటలో అంటే కమలారెడ్డి గారి సమాచారం లేదనుకుంటా. నిజానికి సుదర్శన్ రెడ్డి అక్కడ హ్యాండెడ్ గా వచ్చి బిహేవ్ చేశాడు అనేది పాయింట్. ఆయన ఎంపీడీఓ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి, మాజీ ఎంపీపీ అయి ఉండొచ్చు. ప్రస్తుతం వాళ్ళ మదర్ అక్కడ ఎంపీపీగా ఉన్నారు. ఆయన వచ్చి రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా అక్కడ ఎంపీపీకి సంబంధించిన ఛాంబర్ లో కూర్చొని వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడటం అది జరుగుతూ ఉంటది. ఆ నేపథ్యంలో రొటీన్ గా అతను అడిగితే ఇంక నుంచి అట్లా కుదరస్తారని ఇతను కొద్దిగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి జవహర్ బాబు గారు చెప్పారు. ఆ నేపథ్యంలో కొట్టారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాకు అర్థం కాని ఏంటంటే సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓని కొట్టాడు, ఎస్టాబ్లిష్డ్ 13 మందిని అరెస్ట్ చేశారు. అయినా కూడా ఇప్పుడందరూ ఏమంటారంటే సుదర్శన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, జస్ట్ ఊరిని తోచుకుంటా ఉంటే ఆ కుర్చీ మీద పడి అతనికి గాయం తగిలింది, హోలీలో రంగులు చల్లుకున్నారు. కాదు హోలీలో రంగులు చల్లుకున్నారు, అది రక్తంలా కనిపించింది అంతే. అదే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అలా దానికి పెద్ద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ని వాడుకుంటూ ఉన్న భాగంగా కడప పంపించేశారు. ఎందుకు పంపించారంటే ఇక్కడ నిన్న విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మేజర్ ఉద్యమం జరిగింది, మేము ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయాలంటే ప్రస్తుతం ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి ఒక చిన్న ఇష్యూని తీసుకొని ఎంపీడీఓ మీద దాడి అనే ఇష్యూని తీసుకొని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి పవన్ కళ్యాణ్ వచ్చేసి అగ్రెసివ్ గా మాట్లాడతాం, తాట తీస్తాం తోలు తీస్తానంటాం అనేది మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తాం తోలు తీస్తాం అనేది ఇప్పుడేమి కొత్త కాదు. ఆయన మొన్న మనకి కలెక్టర్లు ఎస్పీలకి సంబంధించిన సమావేశంలో కూడా ఆయన అర్భగర్భంగా చాలా చెప్పాడు. సార్ మీరు ఒక కలెక్టరు కింది స్థాయి వాళ్ళకి మనోధైర్యం కల్పించి వాళ్ళు విధి నిర్వహణ సక్రమమైన రీతిలో చేసేలాగా చర్యలు తీసుకోవాలనేది ఆయన కాకినాడ పోర్టులో కలెక్టర్ గారు ఎస్పీ గారు నేను వస్తే ఎందుకు సెలవు పెట్టి వెళ్ళిపోయారనే దాని మీద కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అవును పవన్ గారు సార్ వినపడుతుందా? వినపడుతుంది ప్లీజ్. సో అక్కడ కూడా ఆయన అదే చెప్పాడు. అక్కడ షాన్ మోహన్ గారు లేదంటే అక్కడ ఉన్న ఎస్పీ ఎందుకు వెళ్ళారు పాటిల్ గారు ఇప్పుడు అది చెప్పాలి. ఎందుకంటే అక్కడ పోర్టులో ఉన్నవన్నీ కూడా మీ ఆధ్వర్యంలో మీ నేతృత్వంలో కింది స్థాయి సిబ్బంది కొద్ది కఠినంగా వ్యవహరించాలంటే మీరు వాళ్ళకి మనోధైర్యం కల్పించాలని చెప్తా ఉన్నారు. ఇక్కడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు గుర్తు చేస్తాను నేను, శ్రీకాళహస్తిలో మంజు యాదవ్ అనే ఒక సిఐ ఒక
సామాన్యురాలైన ఒక బండి పెట్టుకునే ఒక మహిళను విచక్షణారహితంగా కొడితే ఈయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడికి. అవును మీరు చూసే ఉంటారు అప్పుడు అవును, అవును. పవన్ కళ్యాణ్ గారు ఒకటి అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు. బికాస్ ఆఫ్ ఆయనకి కామన్ మ్యాన్ కి న్యాయం చేయాలనేది అక్కడ ఉద్దేశంగా కనిపించింది. ఇక్కడ కూడా ఒక ఎస్సీకి సంబంధించిన ఒక దళిత వర్గానికి సంబంధించిన ఎంపీడీఓ మీద సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేస్తే అతనిలో మనోధైర్యం కల్పించాలి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలు చేసే వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తా ఉంటే ఈ ప్రభుత్వం మారింది, 164 మంది ఎంపికయ్యారు, బలంగా ఉంది. అయినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఈ విధంగా అధికారుల మీద దాడులు చేస్తూ పోతే వాళ్ళు ఇక్కడ విధి నిర్వహణ ఎలా చేస్తారు? ఈ రేపొద్దున ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ కార్యకలాపాలు కానీ విధి నిర్వహణ కానీ ఏ విధంగా చేస్తారనేది ఒక ఇండికేషన్ ఇవ్వడానికి ఆయన కడప వెళ్ళి ఆయన మాట్లాడిన తీరు నాకైతే కనిపిస్తాం. అంటే ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలి. అక్కడ సామాన్యుడి పక్షాన గతంలో వెళ్ళారు, సరే అది వేరు, ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం జరిగిన దాడి ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద, ప్రభుత్వం మీద దాడి జరిగినట్టే భావించారు కాబట్టి ఆయనే కదలే డైరెక్ట్గా. ఖచ్చితంగా అండి. అదే ఇప్పుడు వీళ్ళు ఏంటి రాజకీయంగా విమర్శ. ఇందాక కమలారెడ్డి గారు చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అదే విధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి మాజీ చీఫ్ విప్ అయిన మన శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ఏమి రిలీజ్ చేశారు అంటే సుదర్శన్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు, ఆయన ఇట్లాంటి దాడులకు పాల్పడ్డు, కావాలనే పవన్ కళ్యాణ్ వచ్చి ఇదంతా చేస్తా ఉన్నాడు అని చెప్తూనే పిఠాపురంలో రేప్ జరిగింది, అక్కడికి వెళ్ళి పరామర్శించాడా, ఇంకో చోట రేప్ జరిగింది అలా చేశారా, లేదంటే ఇక్కడ పులివెందుల్లో ఒక రైతు కుటుంబం మొత్తం ఒక మ్యూటేషన్ కి సంబంధించి అప్లికేషన్ పెడితే దాని లేట్ అవడం వల్ల ఒకళ్ళు కుటుంబం మొత్తం ఆత్మహత్య మస్తాన్ రావు గారు ఇంకొక తప్పు చేశారు. ఇవన్నీ అసలుది మర్చిపోయారు. నేననేది ఏంటంటే అసలు మర్చిపోయారు. అసలు నిన్న చేయాల్సినటువంటి ఒక పరామర్శ ఏంటంటే ఒక సాటి ఎమ్మెల్యే మీద జరిగినటువంటి దాడికి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వెళ్ళి పరామర్శించలేదు. సార్ మీకు అర్థమైంది అనుకుంటా. ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగింది, మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళు సాటి ఎమ్మెల్యే మీద జరిగిన దాడికి వెళ్ళి పరామర్శించలేదు అన్నట్టు ఉంది. అంటే మీరు అనేది పులివెందుల జరిగింది అంటే ఆయన క్యాంపు కార్యాలయంలో దాడి అంటే దాడి కాదండి. అదేంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే వైసీపీ వాళ్ళ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అచంచల విశ్వాసాన్ని ఉంచారు. ఆయనకి గనక సమస్యలు నివేదిస్తే ఆ సమస్యలకు ఆయన పరిష్కారం చూపుతారు కాబట్టి అట్లా తండోపతండాలుగా రాయలసీమ వ్యాప్తంగా వస్తే అక్కడ చిన్న తోపులాట జరిగి అక్కడ గాయాలయ్యాయి, కానీ అదేమి దాడి కాదని చెప్పేసి వాళ్ళ వెర్షన్. అయితే తెలుగుదేశం కావచ్చు, కూటమి ప్రభుత్వాలు ఏంటంటే ఆయన బిల్స్ కూడా ఆ పులివెందుల నియోజకవర్గంలో చాలా మందికి ఇప్పించలేకపోయారు కాబట్టి వాళ్ళందరూ ఆగ్రహవేశాలతో దాడి చేశారనేది కూడా కొంత కథనాలు వచ్చాయి. సో మీరు అన్నది కూడా అది కరెక్టే. అంటే ఆయన ఇప్పుడు లేరు, బెంగళూరు వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లేరు, బెంగళూరు వెళ్ళారు. నేననేది ఏంటంటే ఇప్పుడు సమస్య కంటే కూడా సుదర్శన్ రెడ్డి గారు చేసింది తప్ప రైటా? సుదర్శన్ రెడ్డి గారికి అక్కడ ఎటువంటి పదవి లేదు, ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, లేదా తోశారు, అది ఎందుకు జరిగింది, దాన్ని వైసీపీ సంబంధించి ఏ విధంగా సమర్థించుకుంటుంది? ఒక విధి నిర్వహణలో ఉన్న ఒక ఎంపీడీఓ మీద దళితుల మీదకి దాడి చేస్తే ఊరుకోమని చెప్పేసి మనము 210 అడుగుల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. అలాంటి వర్గానికి చెందిన ఎంపీడీఓ మీద దాడి జరిగితే జవహర్ బాబు నాటకం ఆడుతున్నట్టుగా అక్కడ కొన్ని మస్తాన్ రావు గారు మనం ఇంకొక పాయింట్ కూడా దీంట్లో మాట్లాడుకోవాలి. చాలా కీలకమైనటువంటి అంశం ఉంది. విజయ్ గారు విజయ్ గారు చెప్తాం. దానికే వద్దాం. చాలా కీలకమైన విషయాలు కూడా ఇంకో 2 ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఆ వివరాలు ఏంటనేది విజయారెడ్డి గారి నుంచి కమలారెడ్డి గారి నుంచి మనం అడిగి తెలుసుకుందాం. కమలారెడ్డి గారు, నేను ఇందాక మిమ్మల్ని ఒక మాట అడిగాను. అంటే సుదర్శన్ రెడ్డికి మీ పార్టీలో ఉన్నటువంటి పదవి ఏంటి అని. ఆ పదవి ఉందో లేదో మొత్తానికి ఒక కార్యకర్త అని చాలా చక్కగా మీరు చెప్పడం జరిగింది. బట్ ఈ దాడి చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గురించి ఇందాక మస్తాన్ రావు గారు కూడా చెప్పారు. వారి తల్లి అక్కడ ఎంపీపీగా ఉన్నారు, ఈయన అక్కడ ఛాంబర్లో కూర్చొని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అదే వాళ్ళ దృష్టిలో ఏది చేస్తారో అదొకటైతే, ఈ సుదర్శన్ రెడ్డికి మీ కార్యకర్త కాదండి, మీ పదవి కూడా ఉంది, మీ పార్టీలో చాలా పెద్ద పదవే ఇచ్చారు. ఏంటంటే జిల్లాకి సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్, లీగల్ హెడ్గా
ఆయనకి చెప్పారు. ఎస్ పదవి ఇచ్చారు. మరి అంత లీగల్ సెల్కి అంటే మీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో కేసులు పెడుతోంది, సోషల్ మీడియాలో సూచనలు చేస్తుంటే అరెస్ట్ చేస్తోంది, వాళ్ళందరికీ న్యాయ సహాయం అందిస్తున్నామని చెప్పి దానికి ఒక సెల్ని ఏర్పాటు చేసి 69 మందితో పెట్టిన దాంట్లో సభ్యుడైనటువంటి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, మరి ఆయనకి న్యాయం తెలీదా? నేను వెళ్ళి దాడి చేస్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు, నేను చేసేది తప్పు, నా పదవి కాకపోయినా నేను అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చుంటున్నాను అన్న న్యాయం ఆయనకి తెలీదా? ఇప్పుడు ఇందాక మాట్లాడింది నేను మళ్ళీ కూడా అది నేను చెప్తానండి. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకోకుండా మాట్లాడకూడదు. సరే మీరు ఏ చెప్పండి వ్యక్తి ఏం కూడా జరిగింది అనేది మీరు అన్యాయంగా చెప్పండి. ఏ వ్యక్తి కూడా అన్యాయంగా ఎదుటి మనిషిని ఇందాక కూడా మనం అనుకున్నాము, అసలు అన్యాయంగా అనటానికి లేదు. ఇప్పుడు ఎన్ని దాడులు జరుగుతా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ మీద, కార్యకర్తలు గాని అసలు ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళినా కేసులు తీసుకోవడం లేదు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పనులు కావడం లేదు. ఇంకా కూడా ఇంట్లో ఉండడం కూడా బయటికి కొట్టేసి చంపేసే ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవన్నీ కనపడట్లేదా? చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కనపడట్లేదా? ఈ దారుణాలన్నీ జరుగుతా ఉంటే ఏ రోజన్నా ఇప్పుడు 6 నెలల్లో ఒక్కరోజన్నా వచ్చి పలకరించారా? ఇప్పుడు ఎవరికి పల్నాడులో జరగనివి, ఇక్కడ గుంటూరులో జరగని, విజయవాడలో జరగని, ఇక్కడ జరుగుతా ఉన్నాయి, అన్ని జరుగుతా ఉన్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతా ఉన్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతా ఉన్నాయి. ఒక్కసారన్నా ఒక్క రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? ఆ రోజు శపథాలు చేశారు. ఏం శపథం చేశారు? 30,000 మంది మహిళలు మాయమైపోయారు, నేను వస్తే నేను వాళ్ళందరినీ ఎత్తుకి తీసుకొస్తాను అని మాట్లాడారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నోరిప్పారా? ఈ 6 నెలల్లో ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటే నోరిప్పారా? మొన్న ఒక ఎన్సీఆర్బి రిపోర్ట్ వచ్చింది, ఒకసారి రిపోర్ట్ చూడండి. మొత్తం ఇప్పటి వరకు మిస్ అయినటువంటి వాళ్ళు 44,000 మంది మిస్ అయ్యారు. అందులో 40,000 మంది రికవరీ చేయడం జరిగింది వివిధ ప్లేస్లోని. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్ వచ్చింది. ఇంకో 4,000 మందికి సంబంధించి గాలింపు కొనసాగుతుంది అనేది రిపోర్టు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు రేపు మాపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందనేది అధికారిక సమాచారం. సమాచారం వచ్చిన జరగలేదు కదండి. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి ఎన్ని ఘోరాలు జరుగుతా ఉంటే ఒకవేళ నోరిప్పలేదు. ఈ రోజు ఎంపీడీఓకు దెబ్బలు కొట్టారు, వాళ్ళు గవర్నమెంట్ అధికారేనని రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడుతా ఉన్నారు. ఇది సరే ఎంత కొట్టింది, ఉందంటే ఎందుకు కొట్టారు అన్న దానికి ఎవరికి తెలియదు. సరే మేము అమాయకులు, మాకేం తెలియదు. ఏం జరిగిందనే వాస్తవం మీరు చెప్పండి, ఎందుకు కొట్టారు చెప్పండి. ఇప్పుడు మీరు కదండి ఎన్ని తీసుకొచ్చింది, మీరు ఎంక్వైరీలు చేసి కదా, మీరు ముందు మనం ఏంటంటే ఎంక్వైరీలు చేశారు అసలు ఎక్కడ ఆ రూల్స్ ఏంటి, అట్లా ఎట్ట కొట్టారు ఏంది, ఒకళ్ళే ఇది కాదు ఇప్పుడు జరుగుతున్నాయండి అన్ని కూడా. ఏంది వాళ్ళు చేసి వీళ్ళ మీద పెడుతున్నారు, కనపడుతుందండి వాస్తవాలు మనం చూస్తా ఉన్నాం, టీవీలలో చూస్తున్నాం. మీ ప్రభుత్వంలో మీరు ఏదైతే చేశారో అమ్మా నేను మాట్లాడి అమ్మ, నువ్వు ఇప్పటిదాకా మీరు 20 నిమిషాలు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. అమ్మా నువ్వు 20 నిమిషాలు మాట్లాడావు, నేను ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నాను. ప్లీజ్ 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 నేను మాట్లాడినాక ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడు తల్లి. ఒక్క మాట అమ్మా, ఒక్క మాట. నేను అదే మాకు గుర్తు రావటం కాదు, మేము ఎలా చేసాము పరిపాలన. ఈ రోజు రోడ్డు మీదకి రండి, నేను వస్తాను, మీరు కూడా రండి. ఎలా ఉంది, ఒక్క పథకమైన అందట్లేదు, ఎంత బాధపడతా ఉన్నారు. నేను క్రిస్మస్ పండుగ కూడా అవునవునండి అని మనం అనుకోండి సరిపోదు. రోడ్డు మీదకి వెళ్ళినాం రండి, ప్రజల్లోకి వెళ్ళినాం రండి. మీరు లోపల ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని పప్పి గేమ్ ఆడుకుంటారు, పబ్బి గేమ్ ఆడతారని ఎగతాలు చేయటం అది ఇది కాదు. మీరు ఆయన అనే అంత స్తోమత మీకు లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడచ్చు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే అంత మీరు స్తోమత కాదు. చంద్రబాబు నాయుడికి వీళ్ళకే లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఎందుకంటే ఆయన ప్రజల కోసమే చేశారు. ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క పథకం కూడా, ప్రతి ఒక్కటి పని కూడా నవరత్నాల ద్వారా వెళ్ళారు. కరోనా వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కటి ప్రజల కోసమే చేశారు. మీకు కాదు, చంద్రబాబు నాయుడు గారికే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ఇది. మీరు పప్పి గేమ్ లో అవన్నీ కూడా మీరు మాట్లాడకూడదు. 11 ప్రజలు ఎందుకు ఇచ్చారో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. చిన్న బాబుని అడిగినా కానీ ఎందుకయ్యా ఈ 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే అందరూ తెలుసు అని చెప్తా ఉన్నారు. మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. ఏది ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క సెకండ్. అవటం లేదండి, అందరికి తెలుసు, అందరికి తెలుసు ఎందుకు 11 కమలారెడ్డి గారికి ఎంత ప్రేమ అభిమానం. విజయ్ గారు ఒక్క సెకండ్. ఒకసారి వినాలి మీరు ఒకసారి వినాలి. కమలారెడ్డి గారు, విజయ్ గారు ఒక్క సెకండ్ ఆగండి. కమలారెడ్డి గారు మీరు అన్నారు 11 మాకు ఎందుకు ఇచ్చారో అందరికీ తెలుసు అని. అలాగే ఇందాక నేను అడిగా అక్కడ ఏం జరిగింది మాకు తెలియదు అంటే ఎంక్వైరీ మీరు చేసుకోలేదా అన్న ప్రశ్న కూడా మీరు వేశారు.
సో దానికి కూడా నేను అడుగుతున్నా, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మేము చేయాల్సిన రిపోర్ట్ ఏంటంటే ఎంపీడీఓగా ఉన్నటువంటి ఆ జవహర్ బాబు గారు అక్కడికి సామరస్యపూర్వకంగా తాళాలు అడగడానికి వచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని మీరన్నటువంటి భాషలో ఏదో తిట్టారు కాబట్టి కోపం వచ్చి కొట్టారు అని మేము రిపోర్ట్ రాసుకోవాలా? అట్లా కాదండి, అసలు ఎందుకు నేను అట్లా అన్నానంటే అవతల నాకు మనిషి ఇది కాదు లేనిది, కాదు. ఇప్పుడు నాకు అవతల వైఎస్ఆర్సీపీలో మనిషి లేనిది, యువతల మనుషులు అసలు ఇద్దరు కమలారెడ్డి గారు, కదా, కమలారెడ్డి గారు, ఒకళ్ళ చేతితోనే రెండు కమలారెడ్డి చేతులు గారు, కొడితేనే చప్పుడు అయిద్దండి, ఒక చేతితో చప్పుడు రాదు. కమలారెడ్డి మనం గారు, అక్కడ ఏం కమలారెడ్డి జరిగిందో గారు, మనం తెలుసుకోవాలి. కమలారెడ్డి గారు, చెప్పండి. నాకు వైఎస్ఆర్సీపీలో ఎటువంటి పదవి నాకు లేదు, కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి వచ్చి ఆయన ఛాంబర్ తాళాలు నాకు ఇవ్వండి, నేను వెళ్ళి కుర్చీలో కూర్చుంటాను అని అడిగితే నాకు ఇస్తారా? అది జరిగిందో ఇంకేమైనా జరిగిందో, వాళ్ళ మధ్య డిస్కషన్ ఏం జరిగిందో, తాళాలు అడిగితేనే గొడవలు అవ్వవు కదండి. అంటే 13 మంది దాడి చేశారంటే కాదు 13 మంది దాడి చేశారంటే ఆ ఒక్క మనిషి వాళ్ళని ఏం చేసి ఉండాలి? 13 మంది దాడి చేశారంటే ఇప్పుడు నేనే తాళాలు అడిగితేనే అంత దాడులు జరుగుతాయండి. ఏం జరిగిందోనండి, తాళాలు జరిగితేనే అంత దాడి జరగదు. అది ఇది తప్పులుంటే నేను ఇద్దరు ఏం జరిగిందో మనం అక్కడ తెలుసుకొని మనం డెబిట్లు మనం మాట్లాడుకో. మేడం తాళాలు అడిగే రైటే లేదు కదా అతనికి. మీరు చెప్తున్నారు, సార్ చెప్తున్నారు తాళాలు అడిగితేనే ఇట్లా ఇది చేస్తారా, రైట్ ఇట్లా ఇది అంటున్నారు కదా. అదే అడిగారు, తాళాలు అడిగే రైటే లేనప్పుడు అసలు వెళ్లాల్సిన అవసరం ఏంటి? మరి ఎందుకు వెళ్తాడండి? ఆయన అనుమతి లేకపోతే ఎందుకు వెళ్తాడండి? అక్కడికి వెళ్ళాడు కదా. మరి పని లేకుండా ఎందుకు వెళ్ళారు? పని లేకుండా ఎందుకు వెళ్ళారు? పని లేకుండా ఎందుకు వెళ్ళారు? ఒక్కటండి వెళ్ళారని అర్థం. 13 మందిని వేసుకొని కీస్ ఇమ్మని చెప్పి బలవంతంగా అడిగారు అంటే ఆయన ఏ పని మీద వెళ్ళారో, తాళాల కోసం ఆయన వెళ్ళలేదండి. ఏ పని మీద వెళ్ళారో, మరి దేనికోసం వెళ్ళారు మీరు చెప్పండి. వాళ్ళ పని మనకి ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు మీరు ఏదైనా పని మీద వెళ్తారు, నాకైనా తెలిసిద్దండి. ఇప్పుడు పని మీద వెళ్ళుంటారు ఆయన. ఆ డిస్కషన్ ఏం జరిగిందో, ఇద్దరు గొడవ పడ్డారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తాళాలు అడిగితే కొట్లాడడం జరగదండి. తాళాలు అడిగితేనే కొట్లాట జరిగిద్దా? మస్తాన్ రావు గారు, అదేనండి అక్కడ జరిగింది. అది కాదండి మ్యాచ్, అది కాదు జరిగింది. ఇద్దరు వాళ్ళు ఉండాలి కాస్త, విజయ్ గారు, కమల గారు. అది ఏ పని మీద వెళ్ళారండి. అది వెళ్ళింది తాళాల కోసం ఏం కాదండి, మీరు తాళాల కోసం అని చెప్పి వాళ్ళని అదేంటో మన విషయం అంటే రివీల్ చేయండి మేడం. మీడియా అంతా ఒక్క సెకండ్ విజయ్ గారు ఆగండి. మస్తాన్ రావు గారు, ఇప్పుడు తాళాల గురించి కాదు దేనికొని వాళ్ళు అంటారు, తాళాలే అని చెప్పి పోలీసులు చెప్పారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం తాళాలు అడిగితే ఇవ్వనని చెప్పాను అని చెప్పి కేసు నమోదైంది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు, నా మీద ఇలా జావి జరిగింది, ఆయన వచ్చి తాళాలు అడిగారు, నేను ఇవ్వడం కుదరదని చెప్పాను. ఎప్పుడైతే కుదరదని చెప్పారో వాళ్ళందరూ ఒక్కసారిగా నా మీద పడి దాటితే నేను కింద పడిపోయాను, ఆయన ఆకుండా నన్ను పిడిగుద్దులు గుద్దారు, కాళ్ళతో తన్నారని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాథమిక సమాచారం ఆధారంగా 13 మందిని సుదర్శన్ రెడ్డి గారితో పాటు 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది ఎస్టాబ్లిష్డ్. ఇది ఎవరు ఇక్కడ జవహర్ బాబు గారు చెప్పింది, మనం చెప్పింది కాదు, వేరే వాళ్ళు. అవునండి మస్తాన్ రావు గారు, ఇప్పుడు జరుగుతున్నాయన్నీ అవి కూడా అయ్యే కదా మస్తాన్ రావు గారు. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ ఏం జరుగుతున్నాయండి? ఒక్క నిమిషం అండి మస్తాన్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడు. జరుగుతున్నాయన్నీ ఏం జరుగుతా ఉన్నాయి? వీళ్ళ తప్పు లేకపోయినా, వీళ్ళేం చేయకపోయినా ఒక టార్గెట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అన్నోళ్ళని మొత్తాన్ని, అభిమానులు కార్యకర్తల మొత్తాన్ని లోపలెయ్యాలి. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కదా, ఒక మంత్రులు లేంది, ఒక ఎమ్మెల్యే లేంది, ఎంపీలు లేంది, లాస్ట్ కి అందరి మీద కూడా జరుగుతుంది ఇదే కదా కుట్రలు, రాజకీయ కుట్రలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులని కార్యకర్తలు లోపలెయ్యాలి, ప్రతి ఒక్కటి జరుగుతుంది ఇదే. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు, ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రశ్న అడగాలి. అంటే ఇప్పుడు చూస్తూ వదిలేయాలా? మైన్స్ గనుల్ని దొబ్బేసిన, గనులు కుంభకోణాలు చేసిన, లేదంటే లిక్కర్ కుంభకోణాలు చేసిన, తిరుమలలో కుంభకోణం చేసిన, పరకామణి కుంభకోణం చేసిన, భూముల కుంభకోణాలు చేసిన, టిడ్కో ఇళ్లు కావచ్చు, సెంటు భూములు కావచ్చు, ఇలా వీటిలో కుంభకోణాలు చేసిన, పీడిఎస్ బియ్యం, రేషన్ బియ్యం అమ్మ, పేదలకు ఇచ్చేటువంటి బియ్యం, వాటిల్లో కుంభకోణాలు చేసిన, వీటిని ప్రశ్నించుకుంటూ కేసులు పెట్టుకుంటూ వెళ్తే మీ మీద కుట్ర జరిగిపోయిందా? చెప్పండి. పవన్ గారు, నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల వాటిలో కానీ మీరు ఏదైనా తీసుకోండి, మదనపల్లి ఫైల్స్, కాకినాడ పోర్ట్, లేదు లడ్డు వ్యవహారం,
లేదు ఇంకా వేరే ఏదైనా తీసుకోండి, శాండ్ లేకపోతే గ్రావెల్ లేకపోతే ఇంకా రేషన్ బియ్యం, శాండ్, ల్యాండ్, మచిలీపట్నం. మైను, ఈ వైను. అన్నిట్లో ఈ అన్నిట్లో కూడా పోలీసులు సరైన రీతిలో పనిచేయకపోగా ఆరోపణలు వచ్చిన వైసీపీ నాయకులను అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళు కోర్టుల్లో వచ్చి లొంగిపోయేదాకా మిన్నకుండా ఉంటున్నారు. వాళ్ళు ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు. సరైన రీతిలో వాళ్ళు పని చేయట్లేదు కాబట్టి వాళ్ళు అరెస్ట్ కావట్లేదు అనేది కూడా ప్రధానమైన ఎలిగేషన్ కూడా ఉంది ఇక్కడ. అవును. ఒక పోలీస్ వ్యవస్థే కనిపిస్తుందా మస్తాన్ రావు గారు? ఒక పోలీస్ వ్యవస్థే కనబడుతుందా మీకు పని చేయకుండా? లేదు, అన్ని వ్యవస్థలు అలాగే ఉన్నాయి. అసలు మీ 164 వ్యవస్థనే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నామమ్మా, అధికారంలో ఉన్నారా లేదా అని కాదు. మీకు ఇంకా మేము అధికారంలోకి రాలేదేమో అన్న మేము పథకాలు చేశాం కాబట్టి మాకు ధైర్యం ఉందండి, మేము చేశామని. వాళ్ళు ఇప్పుడు ఏ ధైర్యంతో ఎన్ని చేస్తారు? మేము మంచి పనులు చేస్తాం, వాళ్ళకి ఏది ధైర్యం లేదు. కాదండి, ఏది కూడా వాళ్ళు ఏది చేయలేదు కాబట్టి. ఏది అది కాదండి, ఏది చేయలేదు కాబట్టి మీరు ప్రాథమిక హక్కుల్ని హరించేశారు మేడం మీరు. ఏం లేదండి, మేము అన్ని మంచి పనులు చేశాము. ఒక పేదవాడు బాధపడకూడదు, పేద బడుగు బలహీన వర్గాలు బాధపడకూడదని మేము, మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు మీరు ఏం చేశారని మాట్లాడతారు? అన్ని తప్పులు పెట్టుకొని అబద్ధాలు. ఏమండి, అబద్ధాలు తప్పులు పెట్టుకొని మీరేం మాట్లాడతారు? మీరేం పోలీసులకి ఏం ఆదేశాలు ఇస్తారు? మీరేం చేస్తారండి? ఎవరికేం చేశారని మీరు అన్ని తప్పుడు వ్యవహారాలు, తప్పుడు కథలు నడిపారు మీరు. అప్పుడు ఆ రోజు సూపర్ 6 అన్నారు, ఈ రోజు ఒక పథకం కూడా చేయట్లేదు. అంటే ఇప్పుడు కూటమి 5 ఏళ్ల ప్రభుత్వాన్ని పూర్తి చేసేసిందా కమల గారు? మేము పథకాలు ప్రతిదీ బాగుండాలని చేశామండి. ఇప్పుడు ఏమని మీరు చేస్తే మీరేదో మాట్లాడగలుగుతారండి చెప్పి. నవరత్నాలు అన్ని కమల గారు ఒక్క సెకండ్ కాదు. ఇప్పుడు 6 నెలల్లో వాళ్ళు ఏం చేసేసి వినండి, ఒకసారి వినండి ఇద్దరు ప్లీజ్. క్రాస్ టాక్ కాదు, ఒక్కసారి వినండి. కమల గారు, ఇప్పుడు మీరు అడిగారు సమంజసమైన క్వశ్చన్ బాగానే ఉందంటే, మీరు 5 ఏళ్ల పాటు మీరు పరిపాలన సాగించి మేము పథకాలు ఇచ్చేసాము, మేము అవి ఇచ్చామని చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు. అంటే వాళ్ళది కూడా 5 ఏళ్ల పరిపాలన పూర్తయిపోయిందని ఈ ప్రశ్న అడుగుతున్నారు. 5 కాకపోయినా 6 నెలలు అయింది కదండి చేసి. మొదటి 6 నెలల్లో మీ ప్రభుత్వం ఏమిచ్చింది? సిలిండర్లు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారండి? కాదు, మొదటి 6 నెలల్లో మీ ప్రభుత్వం ఏమిచ్చింది? సిలిండర్లు అని చెప్పారు. ఎవరికి ఇచ్చారు సిలిండర్లు? ఎవరికి ఇవ్వలేదు. క్రాస్ టాక్ వద్దండి, ఒక్క సెకండ్. క్రాస్ టాక్ కాదు, ఒక్క సెకండ్ ఆగండి. కాదు, క్రాస్ టాక్ వద్దు. విజయ్ గారు ఒక్క సెకండ్, క్రాస్ టాక్ వద్దు. విజయ్ గారు, నా మాట వినిపిస్తోందా? విజయ్ గారు నా మాట వింటున్నారా? నా మాట వినిపిస్తోందా? క్రాస్ టాక్ వద్దు, ఒక్క సెకండ్ ఆగండి. ఫస్ట్ 6 నెలల్లో మరి మీ ప్రభుత్వం ఏమి ఇచ్చిందమ్మా? మీడియా మీద ఆంక్షలు విధిస్తూ జీవో ఇచ్చింది, అది పథకమా? లేదంటే పెన్షన్లు ఎత్తేసారు, అది పథకమా? భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఇసుక పాలసీ తీసుకురాలేదు, దాదాపుగా 45 లక్షల నుంచి 50 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు కుటుంబాలతో సైతం, అది మీరు తీసుకొచ్చినటువంటి పథకమా? ఏ పథకాలు తీసుకొచ్చారు ఫస్ట్ 6 నెలల్లో? మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని 6 నెలల్లో విమర్శించడానికి ఇప్పుడు 6 నెలలు మేము అమ్మఒడి వేసాము, విద్యా దీవెన వేసాము. డేట్లతో సైతం చెప్తే డిసెంబర్ తర్వాత వేసారు, ముందు వేసారు అర్థం అవుతుంది. కానీ ముందు ఆయన ఎందుకు కొట్టాడో చెప్పండి. మేము ఒక్క పథకం కూడా చేయలేదు కాబట్టి. సరే, మీ ఇద్దరికి ఇచ్చిన టైం సరిపోయింది. మీరిద్దరికి ఒకళ్ళు మాట వినే అభిప్రాయం కనిపించట్లేదు నాకు. మస్తాన్ రావు గారు, ఎలా ఉందంటే కొట్టిన దానికి అసలు ఎందుకు కొట్టారో అని వాళ్ళు అంటారు, అది తెలుసుకోకుండా మాట్లాడకండి అని. ఇగో కొట్టారు కదా ఇది అని వీళ్ళు అంటున్నారు, కానీ చర్యలు పూర్తిగా ఇక్కడ ఏం తేలట్లేదు. ఎలా ఉందంటే మీతో మనం మాట్లాడుకునేది, కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉంది, బాగానే ఉంది, కానీ ఆ బాధ్యత మేము నెరవేర్చే క్రమంలో మాకు వీళ్ళు ఎక్కడా సహకరించట్లేదు అన్నటువంటి కంప్లైంట్ని బయట పెట్టకుండా మేనేజ్ చేస్తున్నారన్న అపప్రద కూడా వస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, అదే నేను ఇందాక చెప్పింది అదే. ఇప్పుడు ఇందాక అన్ని కేసులు ఉదాహరించాను కదా, అది వస్తుంది. అయితే ఇవాళ పవన్ గారు ఒకటి చెప్తాను నేను. ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. అందరూ కూడా కమలారెడ్డి గారు అందరూ కూడా కక్ష సాధిస్తున్నారు అంటున్నారు. అక్కడ ఇటీవల కాలంలో అంబటి రాంబాబు గారు కానీ, బొత్స గారు కానీ, అదేవిధంగా పేరు నాని గారు కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద వారి వైఖరిలో చాలా మార్పు వచ్చింది. ఏంటి, కొద్దిగా ఆయన బాగానే పనిచేస్తున్నారు, ఆయన అట్లా పోర్టుకు వెళ్ళి తనిఖీలు చేయడం కరెక్టే, అది ఇంకా బాగా కరెక్ట్ పనిచేస్తే బాగుంటది, పిఠాపురంలో కూడా పక్క మంత్రి బాగా పనిచేయపోయినా కూడా ఆయన నిలదీశారు, బాగానే ఉందని చెప్తా ఆ పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు. అసలు ఇవాళ ఏకంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని గారు కూర్చొని
తన భార్యను అరెస్టు చేయకుండా చంద్రబాబు నాయుడు గారే సహకరించారని చెప్పేసి ఆయన ప్రకటించారు. అది మీరు చూసే ఉంటారు. అందుకే అడిగింది పేరునాని ప్రెస్ మీట్ అని, అందుకే అన్నది. ఎస్ సార్, ఎస్. నాకు కొద్దిగా ఇది విషయానికి రావట్లేదు. నో ఇష్యూ అంటే ఇందాక అన్నది అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రెండు పాయింట్లు ఆలోచించాలండి. ఒక మహిళ అన్నటువంటి పాయింట్, సరే తప్పు చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, కానీ ఒక మహిళని ఇబ్బంది పడకూడదు, పెట్టకూడదు అన్న ఒక దాంతో కూటమి ప్రభుత్వంలో ఈ క్వాలిటీ ఉంది. మహిళల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న దాంతో అరెస్టులు కాస్త స్లో అవుతున్నాయి, తప్పులేదు. ఆ విషయాన్నే పేర్నాని గారు ఇవాళ ఒప్పుకున్నారు. అయితే పేర్నాని గారు ఒప్పుకోవడం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అదే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ఆ విధంగా ప్రకటించడం అనేది అసలు వైఎస్ఆర్సీపీ అధినేతకి ఆ విషయం ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఆయన చాలా డెలిబరేట్ గా చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి తెలుగుదేశంలో ఉన్నప్పటికీ, ఆయన అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆయన మంచి చేస్తే నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. దానికి నాదెళ్ల మనోహర్ గారు పక్కనే ఉన్నారు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులను, ఇంకో 2-3 మంత్రులు కూడా ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు జయసుధ గారి ఇంట్లో ఆడవాళ్ళ పట్ల మనం అంత పెద్దగా పట్టించుకోకూడదు, అది కరెక్ట్ కాదు, మనకేదన్నా టార్గెట్ గా ఉంటే పేర్నాని ఉండొచ్చేమో కానీ అట్లా ఉండకూడదని చెప్పారు. అది చాలా విచిత్రమైంది. ఇంకో విషయం చెప్తానండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వరి గారికి సంబంధించి అసెంబ్లీలో ఇష్యూ జరిగినప్పుడు పేర్నాని గారు కూడా మంత్రిగా ఉన్నారు. అవును. సో అది ఎక్కడ ఆయన మనసులో పెట్టుకోకుండా ఇంత డెలిబరేట్ గా జయసుధ గారి మీద చెప్పటం, దాని పేర్నాని గారు అప్రిషియేట్ చేయటం కూడా ఇక్కడ మనందరం కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిగా గమనించదగ్గ మార్పుగా నేను చెప్తా. అదేనండి మేము చెప్తుంది. మస్తాన్ రావు గారు కానీ పవన్ గారు కానీ మేము ఏం చెప్తున్నాం అంటే, మేము వాస్తవాలు ఒప్పుకుంటాము, అబద్ధాలు మేము మాట్లాడము. ఎందుకంటే అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు మాకు తెలియదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో నిజాయితీగా ఒక కార్యకర్త కానించి ఒక ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిజాయితీగా ఉన్నారో అదే మేమందరం కూడా ఫాలో అవుతాము. నాని గారు ఇలా మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు. వాస్తవాలు మేము ఒప్పుకుంటాము. అదే ఈ రోజు కూడా అక్కడ 2 చేతులు కల ఉండే చప్పుడు రాదు. అక్కడ ఏం జరిగిందో ఏందో మనం కనుక్కోకుండా మనం చెప్తా ఉన్నారు. మరి మా నాని గారు ఒప్పుకున్నారు కదా, ఇట్లా అన్నారండి అని చెప్పారు కదా. పవన్ గారు చెప్పండి. కరెక్టే మీరు అన్నది. అంటే మస్తాన్ రావు గారు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ 2 చేతుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఈ వచ్చే 4.5 ఏళ్ల పాటు కూడా గట్టిగా నడుస్తుంది అన్నదానికి ఇవాళ నుంచి బీజం వేసుకుందాం. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, అంతే. అంటే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే అండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటూనే మళ్ళీ కడప వెళ్ళి ఆయన పరామర్శించడానికి కానీ తప్పడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఆయన ఉపయోగించుకుంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాను, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. ఇది ఎక్కడ పాలిటిక్స్ అర్థం కావట్లా. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉందాతనంతో వివరిస్తున్నారు. కాదు ఇక్కడ అంటే ఒకటి మస్తాన్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, అందులో నాకైతే ఎటువంటి అభ్యంతరాలు లేవు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాలిటిక్స్, ఎక్కడో ఆయనకి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు సైడ్ ట్రాక్ చేశారు. ఎందుకంటే 14 to 19 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళైతే 19 to 24 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా డిఫరెంట్ అని చెప్పుకోవాలి రాజకీయంగా. ఎందుకంటే కమలారెడ్డి గారి మాటలు చూస్తుంటేనే కొన్ని అర్థమవుతున్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే నిన్న విద్యార్థులు ఉద్యమం జరిగినప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు. అదే విధంగా ఇవాళ ఎంపీడీఓ మీద దాడి జరిగినా కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు దాడిని సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దాడిని సపోర్ట్ చేస్తున్నట్టుగానా లేదంటే లేదు వ్యతిరేకిస్తున్నట్టుగా? ఎస్ కమలారెడ్డి గారు లెట్స్ క్లోజ్ దిస్. సంబంధించిన వ్యక్తి లెట్స్ క్లోజ్ దిస్. ఎందుకంటే సమయం మించిపోతుంది కాబట్టి మొత్తానికి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎలా ఉందంటే అక్కడ ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలి అన్నటువంటి పాయింట్ ఒకటి చెప్తున్నారు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లంటే ఎంపీడీఓ తిడితేనే వాళ్ళు కొట్టారు అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ హాస్పిటల్లో అంత తీవ్ర గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి 13 మంది కలిసి కొడితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వెనకాల ఏం జరిగింది అనేది నిజాలు ఒప్పుకోవట్లేదు. రెండోది, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా కూడా స్పందించాల. ఎంపీడీఓ మీద దాడి వ్యతిరేకిస్తున్నారా లేదు సమర్థిస్తున్నారా ఆయన దగ్గర నుంచి రావాలి. వస్తేనే వైఎస్ఆర్సీపీ స్టాండ్ దీని మీద ఏంటనేది చాలా స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వానికి గౌరవపూర్వకమైనటువంటి హెచ్చరిక ఇది. వాళ్ళు ఎలా తీసుకున్నా సరే, ఎందుకంటే తప్పుని తప్పు అనే చూపిస్తున్నాం, మంచి జరిగితే మంచి అనే చూపిస్తున్నాం మీడియా పరంగా. కానీ జరుగుతున్నటువంటి దాంట్లో ఎక్కడో లోపాలు ఉన్నాయి, లోపాలని సరిదిద్దుకోండి, లేదంటే మీ వెనకాల మా నేత్రం పడుతూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. కూటమి ప్రభుత్వం మేము ఇంకా అధికారంలోకి రాలేదా, 164 మాకే వచ్చాయన్న ఆశ్చర్యంలో ఉంటే దయచేసి చలికాలం చల్లటి నీళ్ళని ఎత్తిమించి స్నానం చేయండి, ఆ మత్తు దిగిపోవాలి.
ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది తెలిసి రావాలి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.